హాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం 1 ఇయర్ బేబీ క్రాప్ టాప్ చూద్దామండి. ఓన్లీ ఇది స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ కటింగ్ వీడియో అప్‌లోడ్ చేసున్నాను. ఎవరైనా చూడకపోయుంటే చూడండి. ఇది అయితే క్రాప్ టాప్ అవుట్‌ఫిట్ అండి. చూడండి ఇలాగైతే మనం క్రాప్ టాప్ స్టిచ్చింగ్ చేసుకున్నామన్నమాట. ఇప్పుడు ఈ క్రాప్ టాప్ నేను మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా క్రాప్ టాప్ అయితే చూడండి. మొత్తం నేను టిప్స్‌తో సహా మీకు మొత్తం ఫుల్ డీటెయిల్డ్‌గా క్రాప్ టాప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోదాం. మొదటిగా అయితే మనం ఫ్రంట్‌ని ఇలాగా జాయిన్ చేసుకోవాలండి. పాదం ఖర్చు పెట్టుకొని ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చూడండి. ఇలాగా పాదం ఖర్చు పెట్టుకొనైతే నేను మొదటిగా ఏం చేస్తున్నానంటే నెక్‌కి ఎలాంటి పీస్ అయితే నేను వేయట్లేదండి. ఇలాగ నేను వన్ సైడ్ కుట్టుకొని దానికి ఇలాగ మనం కుట్టుకున్న థ్రెడ్ తెగకుండా అయితే కట్ అవ్వకుండా ఇలా మనం కట్ పెట్టేసుకొని ఇలా తిప్పేసుకోవాలి నెక్‌కైతే. నేను ఇలా నెక్ అయితే తిప్పేసుకున్నాను. ఎందుకు తిప్పేసుకున్నానంటే నేను తర్వాత ఇక్కడ పైపింగ్ ఉంటుంది గదా! అది నేను పైన స్టిచ్ వేసుకున్నానండి. వైట్ కలర్ పైపింగు. అది కింద క్రాప్ టాప్‌లో కలర్ కాంబినేషన్ వస్తుంది. అది మిస్ అవ్వకుండా అక్కడ ఇచ్చుకున్నాననమాట. ముందుగా అయితే ఇలాగ తీసుకొని ఇదైతే ఇదిగోండి ఇలాగ నేను చుట్టూ వీడియోలో చూపించిన విధంగా అయితే పాదం ఖర్చు పెట్టుకొని లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇలాగ అయితే మనం చుట్టూ పాదం ఖర్చు పెట్టేసుకొని నీట్‌గా సర్దేసుకుంటూ క్లాత్ తోటి ఒక హ్యాండ్‌తో అయితే పైన పట్టుకోవాలండి. సెకండ్ హ్యాండ్ తోటి మనం క్లాత్ అనేది ఎక్కడ ముడత రాకుండా అయితే మనం సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి క్లాత్ అనేది ఎక్కడ మడత పడకుండా నీట్‌గా వస్తుందనమాట. ఇలాగ కట్ చేసుకొని ఎక్స్‌ట్రా పీస్‌నయితే మాత్రం ఇలాగ కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇలాగే నేను ఫ్రంట్, బ్యాక్ 2 జాయిన్ చేసేసుకున్నాను. వీడియో లెంత్ అవ్వకుండా నేను ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఫ్రంట్ మాత్రమే చుట్టూ స్టిచ్ వేసుకునేది చూపించానండి. బ్యాక్ అయితే చూపించలేదు లైనింగ్ జాయింట్. ఇలాగైతే నేను ఇక్కడ మనం తిప్పి వేసుకున్నాం కదా! ఆ క్లాత్ మీద మరలా నేను పాదం పెట్టి అయితే మళ్ళా ఇంకొక సెకండ్ కుట్ అనేది వేసుకున్నానండి స్టిఫ్‌నెస్ కోసం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కూడా ఇదిగోండి ఇలాగా నేను తిప్పేసుకొని, ఇది ఎక్స్‌ట్రా పీస్ కూడా కట్ చేసేసుకుంటున్నాననమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌కి హుక్స్ పట్టి, కాజా పట్టి 2 పెట్టేసుకుందామండి. ఎందుకంటే మనకి ఓపెన్ ఉండాలి గదా! క్రాప్ టాప్‌కి. అందుకోసం మనం హుక్స్ పట్టి, కాజా పట్టి అయితే కుట్టుకోవాలనమాట. సెంటర్ అయితే ఇలాగ లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత 2 మడత పెట్టేసుకొని వన్ సైడ్ నేను స్ట్రెయిట్‌గా అయితే ఇట్లా కట్ చేసుకున్న దగ్గర స్టిచ్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మనం దీనికి ఉక్స్ పట్టీ అయితే వేసేసుకుందాం. ఉక్స్ పట్టీ అయితే పైన నుండి లోపలికి మనం లైనింగ్ లోపలికి తిప్పేసుకోవాలన్నమాట. ఇలాగా పాదం పెట్టి అయితే ముందు కుట్టేసుకొని తర్వాత తిప్పి దాని మీద మరలా అరపాదం వేసుకోవాలన్నమాట. ఇలాగా మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని లోపల వైపుకైతే తిప్పేసుకోవాలి క్లాత్‌ని. చూడండి. నేను చెప్పేది మీరు నీట్‌గా గమనించినట్లయితే మీకు స్టిచ్చింగ్ వీడియో అనేది నీట్‌గా అర్థమవుతుందండి. ఎక్కడ స్కిప్ చేసి అయితే మాత్రం చేయకండి. ఇలాగైతే నేను కాజాల పట్టీ అయితే పైన నుండి లోపల నుండి పైకి కుట్టేసుకోవాలండి. ఉక్స్ పట్టీ అయితే పైన నుండి లోపలికి కుట్టేసుకోవాలి. ఇప్పుడు కాజాల పట్టీ లోపల నుండి పైకి వేసేసుకున్నాననమాట. ఇలాగ డబుల్ ఫోల్డ్ తీసేసుకొని క్లాత్‌ని ఇలాగ మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడైతే పాదం పెట్టి మరలా మనం కుట్టు వేసుకోవాలనమాట కాజాల పట్టీకి. ఇది మనం ఇప్పుడు ఒక క్రాప్ టాప్ కాబట్టి మనం దీన్నేమి జాయిన్ చేసేసుకోవట్లేదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను కింద మనం క్రాప్ టాప్ కదా! అక్కడ మనం ఏం చేయాలంటే, మనం మామూలుగా బ్లౌజులకైతే బ్యాక్ పార్టు పీస్ వేసేసుకుంటాం గదా! హెమ్మింగ్ పీసు. అలాగా క్రాప్ టాప్‌కి నేను అలా పీస్ వేసుకుంటున్నానండి. ఒక 2 ఇంచెస్ వెడల్పున్న పీస్ తీసుకొని, దాన్ని మనం ఇలా కుట్టేసుకొని అయితే నేను హెమ్మింగ్ ఏం పెట్టట్లేదండి. స్టిచ్ అయితే డబుల్ ఫోల్డ్ చేసేసుకొని లోపలికి మడత పెట్టేసి స్టిచ్ వేసేసుకుంటున్నాననమాట.
ఇదిగోండి 1 వైపు వేసాను. ఇంకా సెకండ్ వైపు కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను. మీకు నేను 2 కుట్టిన తర్వాత అయితే ఎలాగ వేసానన్నది కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఇలాగా సెకండ్ వైపు కూడా ఇవి మనం పీసులు వేసుకునే ముందే మనము టక్స్‌లు కూడా వేసేసుకోవాలన్నమాట పాపకి. ఇలాగైతే నేను కుట్టు వేసేసుకుంటున్నానన్నమాట. ఇక్కడ తిప్పి ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇలాగైతే స్టిచ్ వేసుకుంటున్నానన్నమాట 2 వైపులా. ఇలాగైతే వేసేసుకున్నానండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. షోల్డర్ జాయింట్‌కైతే 2 కుట్టులు వేసేసుకోవాలండి మనం. సింగిల్ కుట్టయితే కొంచెం గట్టిగా ఉండదు కాబట్టి డబుల్ కుట్టు అయితే వేసేసుకున్నామంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది షోల్డర్‌కి అయితే. షోల్డర్‌కి, హ్యాండ్స్‌కి ఎప్పుడైనా డబుల్ స్టిచ్ వేసుకున్నామంటే చాలా నీట్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ నేను ముందుగా హ్యాండ్స్ అయితే తయారు చేసి పెట్టుకున్నానండి. నేను మీకు కటింగ్ వీడియోలో అయితే హ్యాండ్స్ ఎలా తయారు చేసుకున్నానో చూపించాను కదండీ! ఇక్కడ ఆ హ్యాండ్స్‌నైతే నేను ఇలాగా ప్రిపేర్ చేసేసుకొని వేసుకుంటున్నాను. అయితే ముందుగా నేనేం చేస్తున్నానంటే చంక భాగం వైపు ముందుగా నేను ఒక పీస్ తీసుకొని ఖర్చనేది లేకుండా అయితే మనకి రెడీమేడ్ డ్రెస్సులకైతే ఎలాగ వస్తుందో అలాగా ఇక్కడైతే నేను క్లాత్ పెట్టి ఇలా కట్టి పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా! వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా! ఇలాగా ముందుగా కుట్టుకొని ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ముందుగా కుట్టేసుకొనైతే లోపల వైపుకి మడత పెట్టేసి కుట్టేసుకోవాలండి. ఆ తర్వాత నేను చూపించిన హ్యాండ్స్ అయితే పెట్టుకోవాలి. చూపిస్తాను మీకు చూడండి. ఇదిగోండి ఇలాగైతే నేను చంకల భాగంలో ఇలాగైతే స్టిచ్ వేసేసుకుంటున్నాననమాట. చూసారు గదా! ఇలాగైతే స్టిచ్ వేసేసుకున్నామంటే మనకి పీస్ అనేది లెగవకుండా పిల్లలకి అయితే లోపల చంక భాగంలో ఖర్చెక్కడ కుచ్చుకోకుండా అయితే నీట్‌గా ఉంటుందన్నమాట. అందుకని మనం ఇలాగైతే ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నామంటే చాలా నీట్‌గా అనేది ఇదిగోండి నేను వీడియోలో చూపించాను కదా! అలాగా 2 వైపులా నేను కుట్టేసుకున్నాననమాట. ఇందాక మనం బ్యాక్ పార్ట్ అయితే ఆహ్, పీసు హెమ్మింగ్‌కి కుట్టేసుకున్నాం గదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి కూడా నేను ఇలాగా పీస్ అయితే తీసేసుకొని ఇక్కడ గూడా మడత పెట్టేసి హెమ్మింగ్ అనేది లేకుండా స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలాగైతే స్టిచ్ వేసేసుకుంటున్నాననమాట. ఇక్కడ చూసారు కదా! నేను ఎలా వేస్తున్నానో. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. నేను చెప్పే ప్రతిదీ మీకు చాలా బాగా అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే అర్థం కాదండి. ఫ్రాక్ ఎవరైనా స్టిచ్చింగ్ చేయాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ఇప్పుడు నేను హ్యాండ్ ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు గదా! హ్యాండ్ ఇలాగ ప్రిపేర్ చేసుకున్నాననమాట. ఇది ఎలా తీసుకోవాలో కటింగ్ వీడియోలో ఉంది. మీరు గాని కటింగ్ వీడియో గాని స్కిప్ చేసుంటే ఒకసారి చూడండి. ఇక్కడ హ్యాండ్‌కి ఇలాగ ఫ్రిల్స్ అనేది పెట్టేసుకొని సైడ్‌లో చూడండి ఇదిగోండి అటువైపు పెట్టేసుకున్నాం కదా! ఇటువైపు కూడా ఇలా పెట్టేసుకోవాలనమాట. ఇలాగైతే 2 సైడ్స్ ఇలాగైతే మనము ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలండి మనం. ఇదిగోండి ఇలాగా చూసారు గదా! ఇలాగైతే చంక భాగం వైపు మనం హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు అటువైపు ఒక 2 ఇంచెస్ క్లాత్, ఇటువైపు ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే వదిలిపెట్టుకొని ఈ హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఫుల్ చంకకైతే ఈ హ్యాండ్ జాయిన్ చేసుకోకూడదు. ఫుల్ హ్యాండ్ అయితే ఇలా జాయిన్ చేసుకున్నామంటే మనం పెట్టుకున్న షేప్ అనేది హ్యాండ్‌కి కరెక్ట్‌గా రాదండి. అందుకని అటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2 ఇంచెస్ అయితే ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి. ఇలా వదులుకొనైతే మనం ఇదిగోండి నేను చూపిచ్చాను కదా! ఇలా వదులుకొనైతే జాయిన్ చేసుకున్నామంటే హ్యాండ్ అయితే చాలా నీట్‌గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం జాయిన్ చేసేసుకుందామండి. ఇంకొక హ్యాండ్ కూడా ఇదిగోండి ఇలాగా సెకండ్ వైపు కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా సెకండ్ వైపు కూడా సెకండ్ హ్యాండ్ కూడా ఇలాగా జాయిన్ చేసేసుకుంటున్నాననమాట. ఇలాగైతే మనం హ్యాండ్ అంతా
జాయిన్ చేసేసుకున్నాను. చూడండి ఇదిగోండి సెకండ్ హ్యాండ్ కూడా ఇలా జాయిన్ చేసేసుకున్నాను. చూసారు కదా హ్యాండ్స్ ఎంత నీట్‌గా వచ్చాయో. నేను చెప్పిన విధంగా అయితే మీరు స్టిచ్ చేసుకున్నారనుకోండి, లోపల వైపు ఖర్చు ఉండదు. పిల్లలకి కుచ్చుకోవడం అనేది కూడా లేకుండా చాలా ఈజీగా ఉంటుందండి. చాలా బాగా వేసుకుంటారు కూడా పిల్లలు. కుచ్చుకోదు కాబట్టి. ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసేసుకుందాం. క్రాప్ టాప్ కదా! అందుకని సెపరేట్‌గా బ్లౌజ్ లాగా మనం ఇక్కడ చూసేసుకొని వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనమైతే మార్కింగ్ పెట్టేసుకొని ఉన్నాం కదా! అలాగే పాప నడుము చూసేసుకొని, చంక భాగం ఎంతుందో చూసేసుకొని ఇలాగైతే కుట్టుకుంటున్నాను. ఇక్కడ నేను పాపకి ఖర్చయితే కుచ్చుకోకుండా లోపలికి మడత పెట్టానండి. ఇదిగోండి చూడండి. ఇలా మడత పెట్టేసుకొని, లోపల వైపు పెట్టేసుకొని కుట్టేసుకున్నానండి. పిల్లలకి లోపల ఖర్చనేది కుచ్చుకోకుండా ఉంటుందనమాట. అలాగ గాని మీరు సైడ్ జాయింట్ చేసుకున్నారంటే చాలా నీట్‌గా కూడా ఉంటుంది బ్లౌజ్ చూడ్డానికి. ఇప్పుడు సెకండ్ వైపు కూడా మనం చూడండి నేనిక్కడ ఫస్ట్ వైపు నేను వేసేసుకున్నాను. సెకండ్ వైపు పాప నడుము, చంక పర్ఫెక్ట్‌గా ఎంతైతే మనం తీసుకున్నామో అంత టేప్ కొలత పెట్టేసుకొని, పర్ఫెక్ట్‌గా చూసేసుకొని, కానీ ఇంకొక వైపు చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుందండి. ఇలాగైతే చేసుకోండి. ఇదిగోండి ఇలాగా నేను ఖర్చునైతే లోపల వైపుకి మలిపి పెట్టుకొని ఇలాగైతే వేసుకుంటున్నాను. చూడండి వీడియోలో మీరు గమనిస్తే తెలుస్తుందండి. ఇలాగైతే నేను ఖర్చుని లోపల వైపుకి మలిపి పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకున్నాననమాట. ఇప్పుడు మనకి పైన టాప్ అయిపోయింది కదా! బాటమ్ స్టిచ్ చేసేసుకుందాం. బాటమ్ ఏంటి మనం క్రాప్ టాప్ లాగంటే మొత్తం ఇప్పుడు మనం లంగా ఎలాగైతే కుట్టుకుంటామో అలాగే కదా! ఉన్న క్లాత్‌ని మొత్తం నేనైతే ఇది బేబీకి 3 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాననమాట. ఆ 3 మీటర్స్ క్లాత్‌ని ఓన్లీ డిజైన్ వైపు కట్ చేసుకున్నాను. మీకు కటింగ్ వీడియోలో చూపించాను కదా! అదైతే ఇలాగా మొత్తం టోటల్ నేను ఒక 1 ఇంచ్, 1 ఇంచ్ ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నానండి. నీట్‌గా మొత్తం ఎంత నడుమైతే తీసుకున్నామో అంత నడుముకి మనం ఫ్రిల్ అనేదైతే మొత్తం ఇచ్చేసుకున్నామన్నమాట. ఇప్పుడు మనం లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నామండి. చూడండి మెయిన్ క్లాత్ ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కదా! కరెక్ట్ నడుము ఎంత మెజర్‌మెంట్ ఉందో అంత వరకు మనకి ఎక్కువ క్లాత్‌ని ఎలాగా పెట్టాలి అంటే ఈ లోపలికి మనం ఒక స్టెప్ కిందకి స్టెప్ 2 స్టెప్స్ క్లాత్ అయితే పంపించామనుకో, మనకి 3 మీటర్స్ క్లాత్ అయినా ఈజీగా ఒక 15, 20 నడుములో అయినా పెట్టేయగలమండి. అలాగైతే పెట్టుకోవాలి. నేను వీడియోలో మీకు చూపించాను క్లియర్‌గా. అలాగైతే పెట్టుకోండి. ఇప్పుడు నేను లైనింగ్ అయితే ఫ్రిల్స్ పెడుతున్నానండి. ఇదిగోండి ఇలాగా లైనింగ్ గూడా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాననమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మరింత మందికి రీచ్ అవ్వాలంటే చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి నా వీడియో ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. ఇలాగైతే నేను మొత్తం లంగాని ఇలా ఇదిగోండి ఇలాగ నేను చూపించిన విధంగా అయితే కుచ్చు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం సైడ్ జిప్ అనేది వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే క్రాప్ టాప్ కదా! ఖచ్చితంగా జిప్ అయితే ఉండాలండి. అందులో మనం ఈ నడుముకైతే బెల్ట్ పెట్టామండి. ఎక్కడ మనం థ్రెడ్స్ అయితే కట్టుకోవడానికి పెట్టలేదు. ఎందుకంటే బేబీ చిన్నది కాబట్టి తనకి బొందు అలాగా కట్టుకోవడం తెలియదు. ప్లస్ మనం కట్టినా ఉంచరు కాబట్టి ఇలాగా మనం బెల్ట్ అయితే వేసుకుంటున్నాము. మీకు నేను బెల్ట్ అనేది ఎలా వేసాననేది కూడా చూపిస్తాను చూడండి. మొదటిగా అయితే మనం జిప్ వేసుకుంటున్నామండి. ఇదిగోండి ఇలాగైతే నేను వన్ సైడ్ పెట్టేసుకొని జిప్పుని ఫస్ట్ వైపు అయితే ఇలా కుట్టేసుకుంటున్నానని. ఇదిగోండి ఇలాగా మనం జిప్పుని అయితే బోర్లా వైపు పెట్టేసుకొని, మంచి వైపు కాకుండా చెడ్డ వైపు పెట్టేసుకొని, ఫస్ట్ అయితే రైట్ సైడ్ వైపు పాదం తీసుకొని కుట్టేసుకోవాలండి. తరువాత మనం ఇంకొక సైడ్ వచ్చాక మరలా
దాన్ని తిప్పి పెట్టుకొని కుట్టుకొని, కుట్టిన తర్వాత జిప్పునైతే తిప్పుకున్నామంటే చాలా నీట్‌గా అయితే జిప్ వస్తుందండి. నేను వేరే వీడియోస్‌లో ఓన్లీ జిప్పు ఎలా వేయాలో కూడా చాలా క్లియర్‌గా చూపించాను. మీరు కొంచెం చూడండి తెలుస్తుంది. లెహెంగా కటింగ్, స్టిచ్చింగ్ వీడియోలో జిప్ ఎలా వేయాలనేది చాలా క్లారిటీగా ఉంది. చూడండి. ఇక్కడైతే ఇలాగా నేను జిప్ వేసుకున్న తర్వాత బేబీకి లోపల ఖర్చు కుచ్చుకోకుండా ఉంటుందని నేనైతే అక్కడ కుట్టు వేసేసానండి. ఇప్పుడు మనం నడుంకి ఇక బెల్ట్ అనేది వేసేసుకుందాం. చూడండి. నడుం బెల్ట్‌కైతే నేను మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ 2.5 ఇంచ్ వెడల్పైతే తీసుకున్నాను. పొడవైతే మాత్రం మనం ఎంత నడుమైతే తీసుకున్నామో అంత క్లాత్ తీసుకోవాలండి. ఒక్కసారి ఇదిగోండి నేనిక్కడ నడుం చెక్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు బేబీ లంగా పెట్టేసుకొని ఇదిగోండి. ఇది మనం ఆల్రెడీ స్టిచ్ వేసేసుకున్నాం కదా! కాబట్టి నడుము ఎంతుందో చెక్ చేసుకొని ఇలాగా ఇంకొక 2, 3 ఇంచెస్ అయితే ఎక్స్‌ట్రా తీసుకున్నాను. ఎందుకంటే 2, 3 ఇంచెస్ మనం అటు ఎండింగ్‌కి, ఇటు ఎండింగ్‌కి అయితే మనం అటు ఎండింగ్, ఇటు ఎండింగ్ అయితే మనం ఇక్కడ అయితే నేను ఫస్ట్ అయితే మనం తీసుకున్న క్లాత్‌కి మామూలుగా ఈ బెల్ట్ అనేది ఐరన్ గాని బాక్స్ ఉండుంటే నా ఐరన్ బాక్స్ అయితే పని చేయలేదండి ఆ రోజు. అందుకని నేనేం చేశానంటే ఖర్చు లోపలికి ఇలా పెట్టేసుకొని బెల్ట్ అనేది జారిపోకుండా ఇలా స్టిచ్ వేసుకున్నాననమాట. అదే ఐరన్ బాక్స్ గాని ఉండుంటే మనం ఐరన్ చేసుకున్నామంటే క్లాత్‌కి కరెక్ట్‌గా అతుక్కొని పోతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదండి. చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఐరన్ బాక్స్ లేకపోవడం వల్ల నేనేం చేశానంటే ఇక్కడ స్టిచ్ వేసుకున్నాననమాట క్లాత్‌ని. ఎండింగుల్లో అయితే మనం ఏం చేయాలంటే ఎండింగ్‌లో ఒక 1 ఇంచ్ వరకు మనం తీసుకున్న బెల్ట్‌కి అనేది అక్కడ బెల్ట్ లేకుండా చూసుకొని ఫినిషింగ్‌లో అయితే క్లాత్‌తో మడత పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు నీట్‌గా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు మనం తీసుకున్న బెల్ట్‌ని ఇక్కడ ఇలాగైతే స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూసారు కదా! లోపల నుంచి బయట వైపుకైతే మనం స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడే బెల్ట్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. ఇదిగోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! చూడండి చాలా క్లియర్‌గా అయితే మీకు వీడియోలో బెల్ట్ కుట్టడం, లంగా కుట్టడం మొత్తం చూపించాను. ఈ వీడియో ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎవరికి అయినా నా వీడియో ఉపయోగపడి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.